హలో ఫ్రెండ్స్, అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి. వినాయక చవితి ఫుల్ వీడియో అనేది పెట్టడం కొంచెం లేట్ అయ్యిందండి. వినాయక చవితి రోజు నైటే మాకు తిరుపతి ప్రయాణం ఉండటం వల్ల వినాయక చవితిని చాలా సింపుల్ గా చేసేసుకున్నానండి ఈ సంవత్సరం. లాస్ట్ ఇయర్ ఇదే వినాయక చవితి రోజున నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి ఫస్ట్ వీడియోని అప్లోడ్ చేశానండి. అసలు ఆ ఫస్ట్ రోజునే నా వీడియోస్ ఎవరైనా చూస్తారా అనే డౌట్ మీద నేను స్టార్ట్ చేశాను. అలాంటిది మన యూట్యూబ్ ఫ్యామిలీ ఇప్పుడు 3000 మంది అయ్యామండి. ఇంకా మన యూట్యూబ్ ఫ్యామిలీ పెరుగుతూ ఉండాలని వినాయకుడిని కోరుకుంటూ మనస్ఫూర్తిగా స్వామివారిని నమస్కరించి వినాయక చవితి పూజ అనేది స్టార్ట్ చేశానండి. అలాగే మీకు ఎలాంటి కంటెంట్ నచ్చుతుందో అది కమెంట్ లో చెప్తే నాకు అది కొంచెం హెల్ప్ఫుల్ గా ఉంటుంది అండి. నేను కూడా అలాంటి కంటెంట్ ని క్రియేట్ చేయడానికి ట్రై చేస్తాను. మన వినాయక చవితి పూజలోకి వెళ్తే మొదట పాలవేళ్ళని పండ్లతో అలంకరించి దాన్ని నిండుగా ఎక్కడా గ్యాప్ లేకుండా పసుపు మొత్తం రాసేసి దానికి కుంకుమ బుట్లు పెట్టేశానండి. తరువాత స్వామివారి కోసం పీఠం వేసి పీఠం పైన బియ్యం వేసి బియ్యంలో పసుపు కుంకుమ కొంచెం వేసుకుని దండం పెట్టి ప్రతి సంవత్సరం తెచ్చినట్టే ఈ సంవత్సరం కూడా మట్టి గణపైనే మా ఇంటికి తెచ్చుకున్నామండి. తరువాత కలసం కోసం ప్లేట్ ని రెడీ చేసుకోవాలండి పసుపు కుంకుమతో. ఇంతకీ మీరు వినాయక చవితికి కలసం పెట్టుకుంటారా లేదా కొబ్బరి బొండం పెట్టుకుని దాన్ని పూజ చేసుకుంటారా? మనం ఏ పూజ చేసుకున్నా స్వామివారి ఫోటో లేదా అమ్మవారి ఫోటో కంటే ఎక్కువగా కలసాన్నే పూజ చేసుకోవాలి. ఎందుకంటే కలసంలోనే దేవతలు ఉంటారు అంటారు. అందువల్ల కలసానికి 9 పోగుల తోరణాన్ని కట్టి కలసానికి పసుపు కుంకుమ బొట్లు పెట్టుకొని దాంట్లో జలాన్ని పోసుకుంటాము. కలసం నీటిలో కొంచెం పసుపు, కొంచెం కుంకుమ, గంధం, రూపాయి నాణం, ఒక పువ్వు ఉంటే జావేదు వేసుకొని దానిపైన కొబ్బరికాయ పెట్టుకుంటే చాలా మంచిదండి. ముఖ్యంగా వినాయక చవితికి స్వామివారి కోసం మనం 21 పత్రులని ఉపయోగిస్తామండి. మామూలు రోజుల్లో వినాయకునికి తులసి పత్రం అనేది వాడము అసలు. కానీ వినాయక చవితి రోజు మాత్రం తులసి పత్రాన్ని కూడా వాడుకుంటాం మనం. వినాయక చవితి రోజు స్వామివారి కోసం మనం మాచిపత్రం, వావిడాకు పత్రం, మారేడు పత్రం, గరిక పత్రి, ఉమ్మెత్తు పత్రి, రేగి, ఉత్తరేణి, మామిడి, గన్నేరు, విష్ణుక్రాంత, దానిమ్మ, దేవదారు, మరువకం, వావిలి, జాజి, గండంకి, జమ్మి, రావి, మద్ది, తెల్లజిల్లేడు, దాంతో పాటు తులసి పత్రి కూడా ఉపయోగిస్తాం. ఆ ఊర్లో వినాయక చవితి ముందు రోజు 21 పత్రిలు కంపల్సరీ తెచ్చుకునే వాళ్ళమండి. ఇక్కడ నాకు 11 పత్రిలు మాత్రమే దొరికాయి. లాస్ట్ టైం వరలక్ష్మి వ్రతం ఫుల్ వీడియో పెట్టినప్పుడు మన సబ్స్క్రైబర్ ఒకరు చెప్పారు దీపాన్ని అగ్గిపెట్టితో ముట్టించకూడదు అని. అందుకే ఈసారి మీరు చెప్పినట్టు అగరబత్తితో వెలిగించానండి. ఓం వినాయకాయ నమః, ఓం విఘ్నరాజాయ నమః, ఓం గౌరీ పుత్రాయ నమః, ఓం గణేశ్వరాయ నమః, ఓం స్కందగ్రజాయ నమః, ఓం అవ్యాయ నమః, ఓం పుతాయ నమః, ఓం దక్షాయ నమః, ఓం అధ్యక్షాయ నమః, ఓం ద్విజ ప్రియాయ నమః, ఓం శివాయ నమః, ఓం సిద్ధి బుద్ధి ప్రదాయ నమః, ఓం శాంతాయ నమః, ఓం బ్రహ్మచారిణే నమః, ఓం గజానానాయ నమః, ఓం ఏకదంతాయ నమః, ఓం చతుర్బాహవే నమః, ఓం చతురాయ నమః, ఓం శక్తి సంయుతాయ నమః, ఓం లంబోదరాయ నమః, ఓం శూర్పకర్ణాయ నమః, ఓం హరయే నమః, ఓం కావ్యాయ నమః, ఓం గ్రహపతయే నమః, ఓం కామినే నమః, ఓం పరాయ నమః, ఓం స్థూలతుండాయ నమః, ఓం అగ్రగణ్యాయ నమః, ఓం ధీరాయ నమః, ఓం వాగీశాయ నమః, ఓం గణాధిపాయ నమః, ఓం ఉమాపుత్రాయ నమః, ఓం అకువాహనాయ నమః, ఓం వినాకాయ నమః, ఓం ఈశపుత్రాయ నమః, ఓం సర్వసిద్ధిప్రదాయ నమః, ఓం ఏకదంతాయ నమః, ఓం మూషికి వాహనాయ నమః, ఓం కుమార గురవే నమః. కైలాసంలో ఉన్న పార్వతీదేవి శివుడు వస్తున్నాడన్న వార్త విని తలస్నానం చేయాలని నిర్ణయించుకుని నలుగు పిండితో ఒక పిల్లవాడిని తయారు చేసింది. అతనికి ప్రాణం పోసి గుమ్మం ముందు ఉంచింది. స్నానం చేసి వచ్చిన తరువాత నగలతో అలంకరించుకుని శివుడి కోసం ఎదురు చూడడం మొదలు పెట్టింది. ఇలా ఉండగా శివుడి లోపలికి వస్తుండగా గుమ్మంలో ఉన్న పిల్లవాడు అడ్డు చెప్పాడు. కోపం తెచ్చుకున్న శివుడు త్రిశూలంతో ఆ బాలుడి కంఠం నరికాడు. లోపలికి వెళ్లిన శివుడికి పార్వతీదేవి ఎదురు వచ్చి పూజించి కూర్చోబెట్టి మాట్లాడుతుండగా గుమ్మంలో ఉన్న పిల్లవాడి ప్రసక్తి వచ్చింది. అప్పుడు శివుడు తాను చేసినంత పనికి బాధపడి తాను తీసుకువచ్చిన గజాసురుడి శిరస్సుని ఆ బాలుడికి అతికించి ప్రాణం పోశాడు. అతనికి గజాననుడు అని పేరు పెట్టి పెంచుకోవడం ప్రారంభించాడు. గజాననుడు కూడా భక్తితో తల్లిదండ్రులకు సేవలు చేయసాగాడు. నింద్యుడు అని ఎలుకను వాహనంగా చేసుకుని తిరగడం మొదలుపెట్టాడు. కొంతకాలానికి పార్వతీ పరమేశ్వరులకు కుమారస్వామి పుట్టాడు. అతడు మహావీరుడు. నెమలి అతని వాహనం. ఈ విధంగా స్వామివారి కథ మొత్తం చదువుకొని అక్షంతలు స్వామివారి దగ్గర తీసుకొని ఎలాంటి నీలాప నిందలు ఎటువంటివి రాకుండా చూడమని స్వామివారి అక్షంతలు తీసుకొని నేను మా ఆయన తల మీద చల్లుకున్నాము. నేను ఈ రోజే వినాయకుడిని సాయంత్రం నిమజ్జనం చేస్తానండి. మాకు తిరుపతి ప్రయాణం ఉండడం వల్ల. మీరు ఎన్ని రోజులు వినాయకుడిని ఇంట్లో పెట్టుకుని పూజలు చేసుకున్నారండి? ఈ సంవత్సరం ఒక 3 రోజులైనా స్వామివారిని ఇంట్లో పెట్టుకోవాలని అనుకున్నానండి. కానీ ఈసారి కుదరలేదు. వచ్చే సంవత్సరమైనా అలా జరగాలి అని స్వామివారిని కోరుకుంటున్నాను. అదంతా అయిపోగానే స్వామివారికి హారతి ఇచ్చి లాస్ట్ లో కొబ్బరికాయ కొట్టి ఈ సంవత్సరం వినాయక చవితిని ఇలా ముగించేసామండి. మా ఇంటి వినాయక చవితి మీరు ఎలా వినాయక చవితిని సెలబ్రేట్ చేసుకున్నారో నాకు కమెంట్ లో చెప్పండి.